హలో! వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐయామ్ రియల్లీ సారీ. అసలు లాస్ట్ వీక్ వీడియోస్ ఏమీ అప్‌లోడ్ చేయలేదు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ మంచి పీక్ స్టేజ్‌లో ఉంది. టైమ్‌లైన్స్ చాలా షార్ట్ అయిపోయినాయి. అండ్ ప్రాజెక్ట్ లైవ్ డేట్ దగ్గరకొచ్చేసింది. ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో, సిట్యుయేషన్ ఎలా ఉంటదో మీకు అర్థమై ఉంటది. అండ్ దీనికి తోడు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ అయితే బొంబాట్ అయిపోయిన ఫీలింగ్, అసలు టయర్డ్ ఫీలింగ్ తెలుసా? అసలు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి టైమే లేదు. అందుకే ఏమీ అప్‌లోడ్ చేయలేదు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. బట్ ఐయామ్ బ్యాక్. ఇప్పుడైతే ఇండియన్ సీరీస్‌తో వచ్చేసినా నేను. లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఇండియా వెళ్తున్నామని చెప్పి. ఆ వీడియోస్ అయితే ఇకపై మీరన్నీ చూడొచ్చు. అంటే పున్ను మా తల్లి చేసింది సరిపోలేదు ఇంకిక్కడ. అసలు ఇల్లు ఎలా ఉందంటే ఒక పక్క లగేజ్ ప్యాక్ చేయలేదు, రేపే వెళ్ళేది. ఇల్లు చూస్తే అసలు ఎంత చెత్త చేసింది చూడు. మెస్సీ మెస్సీ చేసింది. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేస్తాం. ఈ వీడి చూడండి, వీడికి ఇక్కడ టీవీ పెడితే కానీ 12 అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్‌గా ఇండియా వెళ్ళే ముందు రోజు. యాక్చువల్లీ ఆ రోజే అని చెప్పొచ్చు. ఎందుకంటే టైం అప్పటికి 12 అయిపోయింది. అంటారు కదా ఇల్లు తీసి పందిరేయడం అని చెప్పి. నాకైతే అది చూస్తే అలానే అనిపించింది. మొత్తం బొమ్మలన్నీ తీసి పడేసింది బయట. అసలు ఇల్లు ఎంత మెస్సీగా ఉందంటే ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకున్నాక అప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. టైం 3 అవుతుంది. 3 AM. అమ్మా! చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు సర్దలేదంటే, ఇప్పుడు ప్యాక్ చేయలేదంటే మార్నింగ్ అస్సలే అవ్వదు. చాలా చాలా హడావిడి అయిపోగా సరిపో. యాక్చువల్లీ ఇది పట్టుకెళ్ళడానికి తీసుకుంటే ఇలా క్లిప్స్. అండ్ ఈసారైతే ఇండియా వెళ్ళేటప్పుడు పెద్దగా ఏమీ షాపింగ్ చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చాలా చేసుండే. ఈ ఇయర్ అసలు చేయలేదు కాబట్టి అసలు షాపింగ్ వీడియో కూడా ఏమి ఇంక్లూడ్ చేయలేదు. ఏదైతే కవర్ చూస్తున్నారు జస్ట్ పిల్లల కోసమే ఆ టాయ్స్, ఆ క్లిప్స్, హెయిర్ క్లిప్స్ అవి పట్టుకెళ్ళాము. అండ్ కొన్ని డేట్స్ తప్ప ఎంతకంటే ఎక్కువ పట్టుకెళ్ళలేదు. బికాజ్ రీసెంట్‌గా మా ఫ్యామిలీలో వి లాస్ట్ సమ్‌వన్. సో, సిట్యుయేషన్ బాలేనప్పుడు ఇలాంటివన్నీ పట్టుకెళ్ళకూడదు కాబట్టి ఏమీ కొనలేదనమాట. అండ్ ఇవన్నీ క్రీమ్స్ అవన్నీ అక్కడ యూజ్ చేయడానికని నేను పట్టుకెళ్తుండే. అండ్ ఇంకా ఎన్ఎస్ అయితే చాలా కంఫర్టబుల్. కొన్ని తీసుకున్నా మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు బాగుంటాయి కదా అని చెప్పి. సో, ఇవి అమెరికన్ ఈగల్‌లో తీసుకున్నా. బేసికల్లీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ బట్ వెరీ కంఫర్టబుల్. ముఖేష్ బాబు ఇండియా వెళ్ళడానికి ఇన్ని బట్టలు ఆర్డర్ చేసుకున్నాడు. అండ్ ఇంక ఈ బట్టలన్నీ అయితే ముఖేష్ ఇండియా వెళ్ళడానికి, ఇండియా వెళ్ళాక అక్కడ యూజ్ చేయడం కోసం తీసుకున్నాడు. అదేంటో తెలీదు. ఏం కొన్నా, కొనకపోయినా ఇండియా ఎళ్తే ఖచ్చితంగా బట్టలు కొంటాడు. ఇక్కడ కొంటాడు, అక్కడ కొంటాడు. అంత పిచ్చి, బట్టలు పిచ్చి. అండ్ ఇంకా ఈసారైతే హుడీస్ ఆర్డర్ చేసుకున్నాడు. ఎందుకు హుడీస్ అంటే చాలా చలి పుడుతదట ఇండియాలోన. అదేంటో తెలీదు. నాకైతే ఇండియాలోకెళ్ళాక చాలా వేడి ఫీలింగ్. బట్ హుడీస్ అయితే బావున్నాయి. తనకి సెట్ అయినాయి. అండ్ కంఫర్టబుల్‌గా ఉన్నాయి. స్మూత్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. ఆఫ్‌కోర్స్ ఫ్రమ్ అమెరికన్ ఈగల్ మీకు తెలిసిందే. నాకైతే నచ్చినాయి. మొత్తం అన్ని కలర్స్ ఆర్డర్ చేసేసుకున్నాడు. ఆల్మోస్ట్ మీరక్కడ చూసుంటే అన్ని కలర్స్ ఉంటాయి. అన్ని ట్రైలేసాక అందులో జస్ట్ 5 మాత్రమే తీసుకున్నాడండి. అవన్నీ కాదు. ఇక్కడ వీడి ఎక్సైట్‌మెంట్ చూసుకోవాలి. వీడికి కూడా షాపింగ్ ఎంత ఇష్టం, ఎంత బట్టల పిచ్చి బాబోయ్! ఇద్దరికీ చాలా ఎక్కువ బట్టల పిచ్చి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే వాడికి స్టిక్కర్ ఉంది కదా! రీసెంట్‌గా పడిపోయాడని చెప్పాం కదా! సో, అప్పటికి ఇంకా 1 వీక్ అయింది. ఇది ఎగ్జాక్ట్‌గా 10 డేస్ బిఫోర్ ఇండియా ఎళ్ళే 10 డేస్ బిఫోర్ షూట్ చేసిన వీడియో. సో, వాడికి స్టిక్కర్ అందుకే ఉంది. అయ్యో! పంది. ఏయ్! కమ్ ఆన్ పొన్ను నువ్వు జంప్ చెయ్యి. మిగతా అన్ని రిటర్న్. ఈ పిల్లని కూడా పార్సల్ రిటర్న్. నీకు కూడా రిటర్న్. నిన్ను కూడా పార్సల్ చేసి పెట్టాను. ఇది కూడానా చూడు.
సో, ఇలా ఏమైతే తీసుకున్నామో ఆ బట్టలు, అక్కడికి వెళ్ళేటప్పుడు ఏసుకోవాల్సిన బట్టలు, ఇక్కడ ఏవైతే పాతవైపోయినాయో, ఏవైతే యూజ్ చేయమో అవి అక్కడ ఎవరికైనా ఇచ్చేయడమో, ఏదైనా చేయడం కోసం తీసుకెళ్ళిన బట్టలు, ఇలా మొత్తం అన్నీ బట్టలే అనమాట. అన్నీ బట్టలు, బట్టలు, బట్టలే. ఆ బట్టలే ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు చూసుంటే మొత్తం బట్టలే కనిపిస్తున్నాయి. అక్కడేమేసుకెళ్ళాలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంట. ఇక్కడేమేసుకోవాలో అక్కడి నుంచి తెచ్చుకోవాలంట. ఇంకేముంది? ఇంకేం తెచ్చుకోవడం ఏమి ఉండదు. ఈ బట్టలే అయిపోతది ట్రాలీ అంతా. సో, ఇంకేం స్పేస్ ఉండదు వేరే తెచ్చుకోడానికి. నాకదే అనిపించింది. బట్టలేందిరా బాబు! నేనైతే కనీసం నేను చాలా తక్కువ బట్టలే పెట్టుకున్నా. ఎందుకంటే అక్కడ నాకున్నాయి గాబట్టి. ఇంకా ముఖేష్ అండ్ పున్ను అయితే మొత్తం అన్నీ తీసేసారు. అక్కడ యూజ్ చేసిందేమీ లేదు కానీ, చాలా వరకు బట్టలే అయిపోయినాయి. నాకదే అనిపించింది. యాక్చువల్లీ అయితే ఇంకా సెపరేట్ బ్యాగ్స్ పెట్టుకుండే. బికాస్ మేము డైరెక్ట్‌గా ఇంటికెళ్ళట్లేదనమాట. వేరే ప్లేసెస్ కూడా ఎళ్తున్నాము. సో, దానికి ఈ బ్యాగ్స్ అన్నీ ఏవైతే ముందు ప్యాక్ చేసినా అవన్నీ ముందే ఎళ్ళిపోతాయి ఇంటికి. ఇంకా మిగతావేమొచ్చి మాతో పాటు మేమక్కడ ఉంటాము అంటే మాకు బట్టలు కావాలి కాబట్టి అవి మళ్ళీ సెపరేట్ బ్యాగ్స్. ఇలా సెపరేట్‌గా అన్నీ ప్యాక్ చేసేసరికి నాకు మార్నింగ్ 6 అయిందనమాట. బికాస్ బట్టలు ప్యాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ నేను ఒక్కదాన్నే ప్యాక్ చేసుకున్నా. నేను ముఖేష్‌ని, పున్నుని మొత్తం మీకేమేమి కావాలో అన్నీ ఇక్కడ పడేయండి. నేనే ప్యాక్ చేసుకుంటా. మీరు మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పినా అనమాట. సో, ఈరోజు నైటే అవి ప్యాక్ చేసేయాలి. లేదంటే మార్నింగ్ మళ్ళీ మనకు కుదరదు కాబట్టి 6 అయినా, 10 అయినా సరే ప్యాక్ చేసి కూర్చుందాం అని చెప్పి ప్యాక్ చేసేసాను ఫైనల్లీ. The next day. Look there. We're going to India. Ta-da! Chappu, ela chappu. We are going to India. Excited? తెచ్చావా? నువ్వు తెచ్చినట్టు నీకు గుర్తుందా? సో, ఫైనల్లీ మనమైతే ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయినాము. కానీ స్టార్ట్ అయ్యామే గానీ హడావిడిగా బయలుదేరేసినాం. సో, దానివల్ల ఇది తెచ్చావా? అది తెచ్చావా? ఇది మర్చిపోయావేమో అని చెప్పి ఇదే డిస్కషన్ అయిపోయింది. అండ్ దీనికి తోడు చాలా ట్రాఫిక్ ఉండే. అసలు టైంకి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవ్వగలమా లేదా? బికాస్ ఎయిర్‌పోర్ట్‌లో అట్‌లీస్ట్ ఫ్లైట్‌కి 2 అవర్స్ బిఫోర్ అయినా ఉండాలి. ఉండగలమా లేదా అని చెప్పి ముఖేష్ లిటరల్లీ చాలా టెన్స్ అయ్యాడు. ఎందుకంటే మేము 7:30కి బయలుదేరాం. 10:00కి ఫ్లైట్. అట్‌లీస్ట్ 8:00 అయినా ఉండాలి. 7కి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ చెప్పాలంటే లేట్ అయిపోయింది. సో, అంత లేట్ అవ్వడం వల్ల హడావిడి అయిపోయింది. బట్ ఫైనల్లీ వి రీచ్ ఆన్ టైమ్ 8:00 కల్లా మేము ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసినాము. అండ్ కాస్త క్యూ కూడా చాలా ఎక్కువుంది ఆ రోజైతే మాత్రం. అండ్ వి కేమ్ టు టెర్మినల్ 2 మనమదైతే ఇండిగో ఫ్లైట్ అనమాట. ఇలా తిరుగు. ఫస్ట్ ట్రైన్ ఇది చిల్లైపోతుంది. డ్రైవ్. هو التأكد من أخذ كافة الخاصة بكم. Tea days. Please watch your step.
సో, ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయినాము. ఇంక అక్కడి నుంచి మెట్రో తీసుకొని మన గేట్ దగ్గరికైతే వచ్చేసాం. యాక్చువల్లీ అయితే ఈ మెట్రో ట్రిప్ అయితే మాత్రం పున్నుగాడు భలే ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే అదే వాడి ఫస్ట్ టైమ్ అనమాట మెట్రో చూడంగానే మెట్రో ఎక్కడం. చాలా ఎక్సైట్ అయ్యాడు. చాలా ఎంజాయ్ చేసిండు. యాక్చువల్లీ ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేశాడని చెప్పొచ్చు. బికాస్ వాడికి తెలిసొచ్చి ఫ్లైట్ చూడడం, ఫ్లైట్ ఎక్కడం వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇంకా 1 అవర్ ఎలాగో ఉంది కాబట్టి ఫ్లైట్‌కి. సో, ఇంక ఫుడ్ కోర్ట్‌కైతే వెళ్ళాం కాసేమైనా తిందామని చెప్పి. బట్ మీన్ వైల్ ఈ డ్యూటీ ఫ్రీ క్రాస్ అవుతున్నప్పుడు వాడికి మేకప్ స్టఫ్ కనిపించిందనమాట. వీడికి మేకప్ అంటే చాలా ఇష్టము. బట్ అక్కడ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, సమ్‌హౌ డైవర్ట్ చేపిచ్చి అయితే ఇంక ఫుడ్ దగ్గరికైతే తీసుకొచ్చేసిన. ఇంకా అప్పట్లో వాడి మోస్ట్ ఫేవరెట్ ఈ చికెన్ నగ్గెట్స్ అనమాట. ఇది నాకు వాడు 2, 3 తిన్నా స్టమక్ ఫుల్ అయిపోద్దని ఒక ఫీలింగ్. అండ్ దట్ టూ నేనైతే ఆ రోజు ఏమి ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. తీసుకు కూడా రాలేదు వాడి కోసం. బికాస్ నేను చాలా లేట్‌గా లేచాను. ప్యాకింగ్ అంతా చేసుకోవడం వల్ల చాలా టైర్డ్ ఫీలింగ్. ఇంకా ఆడెలానో బయట తింటాడని తెలుసు కాబట్టి వాడి కోసం స్పెసిఫిక్‌గా ఏ ఫుడ్ ప్యాక్ చేయలేదనమాట. సో, వాడైతే అది తినేసాక ఇంకా స్టార్టెడ్. ఇంకా ఫ్లైట్‌కి టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు పది డాడీ వెళ్ళిపోతాం ఫ్లైట్ ఎక్కింది డాడీ హలో అరే నువ్వు దూరిపోయినట్టు అందరూ దూరిపోలేదురా డాడీ అందరికంటే దూరలేదు ఓకే లేదు Still we need to go. 20 ra. This one. Go. Your attention, please. Say hi. Where ఇప్పుడు నీ సీట్ బెల్ట్ ఎత్తిపోతే వచ్చినట్లేమన్నా ఏ పెట్టుకుంటున్నా పెట్టుకుంటాను Three hours later.
इस्तेमाल कर सकते हैं। आपसे निवेदन है कि द्वार खुलने के बाद कृपया विंडो शील्ड्स बंद कर दें और एयर वेंट्स खोल दें। आप अपनी सीट पॉकेट ठीक से देखें ताकि आपका कोई सामान जैसे कि ईयरफोन या चश्मे विमान में न रह जाए। सीट बेल्ट का संकेत సో, ఫైనల్లీ ఇండియాకైతే వచ్చేసినాము. అది కూడా చాలా చాలా సేఫ్‌గా. యాక్చువల్లీ ఎందుకెళ్ళకంటున్నానంటే జస్ట్ నాకు ఆ ట్రిప్ నిజంగా చాలా భయం అనిపించింది. ఇంకొక 30, 40 మినిట్స్ ఉంది అనగా, ఆ టైంలో పైలట్ చెప్తున్నారు లైక్ ఇలా వెదర్ బాలేదు, టర్బులెన్స్ బాగుంది, విండీగా ఉంది బాగా అని చెప్పి అన్నారు. సో, నిజంగా భయం అనిపించింది. ఇదేంట్రా బాబు ఫర్ ద ఫస్ట్ టైమ్ మొదటిసారి నేను, పున్ను, ముఖేష్ కలిసి ట్రావెల్ చేస్తా. అంటే మేము ముగ్గురం ఎప్పుడు కలిసి ఇప్పటి వరకు ఎక్కడికి పోలేదనమాట ఫ్లైట్ జర్నీ. ఎయిదర్ నేను, పున్ను వెళ్ళడం, నేను, ముఖేష్ వెళ్ళడం. ముఖేష్, పున్ను ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో, మేము ముగ్గురం కలిసి అదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇదేంటి ఇలా జరుగుతుంది ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసినప్పుడు అని కొంచెం భయం అనిపించింది గానీ, బట్ లక్కీలీ ఏం కాలేదులెండి. హ్యాపీగా, సేఫ్‌గా చాలా బాగా ల్యాండ్ అయిపోయినాము. కొంచెం ఫ్లైట్ షేక్ అయిందనమాట. ఎందుకంటే యాక్చువల్లీ నిజంగా ఆ రోజు ఐ మీన్ ఆ రోజనే కాదు, మేము వెళ్ళే టైంలో ఇండియా అసలు వెదర్ బాలేదు. చాలా అసలు రెయిన్స్ అనమాట. బాగా రెయిన్స్, సైక్లోన్స్, తుఫాన్లు ఇవన్నీ అదే జరుగుతున్నాయి. ఆ టైంలో మేము ట్రావెల్ చేసినాం. తప్పక ట్రావెల్ చేసినాం అనమాట. అండ్ ఇంకా చెక్ ఇన్ అంతా అయిపోయి ఇంకా బ్యాగేజ్ దగ్గరికైతే వచ్చేసినాం. మంది కాదు. హలో హైదరాబాద్. యెస్. వి కేమ్ టు హైదరాబాద్. కానీ హైదరాబాద్ నుంచి మనం డైరెక్ట్‌గా ఇంటికైతే వెళ్ళట్లేదు. చెప్పా కదా! మధ్య దారిలో మనకి ఇంకా చాలా ట్రిప్స్ ఉన్నాయి. ఆ ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడైతే ఇంటికెళ్ళేదుంది. సో, నెక్స్ట్ ట్రిప్ అసలు ఎక్కడికెళ్తున్నాం ఏంటా అన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో, అంటిల్ దెన్ బై బై. స్టే ట్యూన్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.